హెర్బల్ సుగంధ ద్రవ్యాలు. తులసి, ఓసిమం బాసిలికం ఒక ఔషధ మూలిక. అలాగే తీపి, ఘాటైన వంటల మసాలా. తులసి భారతదేశానికి చెందినది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతోంది. తులసి చాలా సుపరిచితమైన మూలికలలో ఒకటి. ఎందుకంటే ఇది ఇటాలియన్ వంటకాలలో, ముఖ్యంగా టొమాటో ఆధారిత వంటకాలలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. కానీ ఇది మాంసం, పౌల్ట్రీ, సలాడ్లు మరియు సూప్లతో సహా అనేక ఇతర ఆహారాలను కూడా పూర్తి చేస్తుంది. ఇది అదృష్టమే, ఎందుకంటే తులసి ఆహార పదార్థాల రుచిని మెరుగుపరచటమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. నిజానికి ఇది ప్రముఖ హెర్బ్ ఔషధ వినియోగం యొక్క సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. గత శతాబ్దాలలో మొక్క, దాని వైద్యం సామర్థ్యానికి విస్తృత గౌరవం ఇవ్వబడింది మరియు మనస్సును శుద్ధి చేయడానికి, హృదయాన్ని తెరవడానికి, మలేరియాను నయం చేయడానికి కూడా ఉపయోగించబడింది. నేడు మూలికా నిపుణులు తులసిని యాంటీస్పాస్మోడిక్గా సిఫార్సు చేస్తున్నారు. అందువల్ల ఇది తరచుగా ప్రేగు సంబంధిత సమస్యలు, చలన అనారోగ్యం, అపాన వాయువు మరియు వికారం చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఇది శ్వాసనాళ దుస్సంకోచాలను కూడా సడలిస్తుంది మరియు వివిధ చికిత్సలకు సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు. ఒక రిఫ్రెష్డ్ తులసి డ్రింక్ ఆకలి ఉద్దీపనగా డబుల్ డ్యూటీ చేసే కూలింగ్ పానీయం తులసి గింజల నుండి తయారు చేయవచ్చు. సేంద్రియ విత్తనాలు లేదా మీరు పెరిగిన మొక్కల నుండి వచ్చిన వాటిని ఉపయోగించండి. ఎందుకంటే వాణిజ్యపరంగా విక్రయించబడే విత్తనాలు రసాయనికంగా చికిత్స చేయబడవచ్చు. తులసి గింజలు పొందడానికి కొన్ని మొక్కలు పుష్పించనివ్వండి. పువ్వులు రాలిపోయిన తరువాత మీరు వాటిని సులభంగా సేకరించగలుగుతారు. పానీయం చేయడానికి 1 టేబుల్ స్పూన్ కలపాలి. 1 కప్పు నాన్ స్పార్కింగ్ మినరల్ వాటర్ లేదా మరొక పానీయంతో కూడిన విత్తనాలు కొన్ని నిమిషాలు ద్రవంలో నానబెట్టండి. లక్షణాలు. తులసి అపాన వాయువు మరియు కడుపు నొప్పి చికిత్స కోసం ఉంది. ఇది కూడా బైల్స్ టెన్షన్ మరియు నిద్ర, తీక్షణమైన రుచి, సలవా ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని మరింత సమర్థవంతంగా జీర్ణం చేయడానికి శరీరాన్ని అనుమతిస్తుంది. ఇది ఆకలిని పెంచటం ద్వారా జీర్ణక్రియకు మరింత సహాయపడుతుంది మరియు పిత్త. తులసి ప్రవాహం కూడా ముక్కులోని సిలియాను ప్రేరేపిస్తుంది. శ్లేష్మం వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా యొక్క నాసికా భాగాలను క్లియర్ చేస్తుంది. భాగాలు. హెర్బ్ యొక్క చికిత్సా చర్య దాని ముఖ్యమైన నూనెల కారణంగా ఉంటుంది. ప్రధానంగా మిథైల్ చావికోల్. తాజా తులసిలో కెరోటినాయిడ్స్ మరియు ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. దాని ఎండిన రూపంలో తులసి కాల్షియం, పొటాషియం మరియు ఇనుముకు మంచి మూలం. తులసి శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఎండిన మూలికలను మెత్తగా పొడిగా చేసి ముక్కులలోకి లోతుగా పసిగట్టవచ్చు. ఆకులను ఎండబెట్టడం వల్ల వాటి ముఖ్యమైన నూనె కంటెంట్ పెరుగుతుంది. తద్వారా వాటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలను బలోపేతం చేస్తుంది. తులసి పెరగడం సులభం మరియు నిజానికి దాని కంటైనర్ ప్రతి వంటగదిలో స్థిరంగా ఉండాలి. తీపి మూలిక గాలిని శుద్ధి చేయడంలో సహాయపడటమే కాకుండా దాని సువాసనను దూరం చేసే సమస్యాత్మకమైన ఈగలు మరియు దోమల నుండి కూడా రక్షిస్తుంది. వంటగది సూచనలు. వివిధ రకాల తులసిని ప్రయత్నించండి. ఆసక్తికరమైన రకాలు నిమ్మ, ఎరుపు, సోంపు మరియు దాల్చిన చెక్క తులసి, మరగుజ్జు తులసి చిన్న ఆకులను కలిగి ఉంటుంది. దాని ఆహ్లాదకరమైన వాసన, చక్కటి రుచి కోసం షెఫ్లచే ప్రత్యేకంగా విలువైనది. తాజా ఆకులను నిల్వ చేయడానికి వాటిని కాగితపు తువాళ్లలో చుట్టి రిఫ్రిజిరేటర్లో ప్లాస్టిక్ సంచులలో ఉంచండి. ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఆకులను ఒక కంటైనర్లో ఉంచండి. వాటిని ఆలివ్ నూనెతో కప్పి 10-14 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇటాలియన్ పెస్టో. కప్పు పైన్ గింజలు, 2 ఔన్సులు తాజా తులసి ఆకులు, 2 లవంగాలు, వెల్లుల్లి ఒలిచినది, 6 లేక 8 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె, కప్పు తురిమిన రోమనో కప్ తురిమిన పర్మేషన్, ఉప్పు, నల్ల మిరియాలు.
నూనె వేయని స్కిల్లెట్లో పైన్ గింజలను మీడియం మీద మీడియం వేడి మీద బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి. చల్లబడిన పైన్ గింజలు, తరిగిన తులసి, వెల్లుల్లి మరియు ఆలివ్ నూనెను ఫుడ్ ప్రాసెసర్లో ఉంచండి. క్రీము వరకు పూరీ చేయండి. 4 చీజులు కదిలించు. రుచికి సీజన్, ఉప్పు మరియు మిరియాలు మరియు పాస్తా మీద సర్వ్ చేయండి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి తులసి వైన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. వైట్ వైన్ బాటిల్లో 24 గంటల పాటు తాజా తులసి గుత్తిని నిటారుగా ఉంచండి. వక్రీకరించదు మరియు అతి శీతలపరచు 4 ఔన్సులు త్రాగండి. భోజనం తర్వాత మూత్రాశయం లేదా మూత్రపిండాల కోసం తులసి టీ విసుగు చెందిన ఎర్రబడిన మూత్రాశయం లేదా మూత్రపిండాలను ఉపశమనం చేస్తుంది. 2 టీ స్పూన్ల మీద 1 కప్పు వేడి నీరు పోయాలి. తాజా తులసి మరియు బిర్చ్ ఆకులు ప్రతి సుమారు 10 నిమిషాలు నిటారుగా ఉండనివ్వండి. లక్షణాలు అదృశ్యమయ్యే వరకు భోజనం మధ్య 1 కప్పు 3 సార్లు రోజుకు త్రాగాలి. ఆకులను స్తంభింపచేయటానికి వాటిని బ్లెండర్ లేదా ఫుడ్ ప్రాసెసర్లో పూరీ చేయండి. తులసి పూరీని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచండి మరియు కవర్ చేయడానికి కొద్దిగా నీరు కలపండి. చీకటి ప్రదేశంలో ఒక గట్టిగా మూసి ఉన్న కంటైనర్లో ఎండిన తులసిని నిల్వ చేయండి. గది ఉష్ణోగ్రత. ఇది ఎటువంటి రుచి నష్టాన్ని నివారిస్తుంది. 1 సంవత్సరం లోపల ఉపయోగించండి. వడ్డించే ముందు ఆహారాలకు తాజా తులసిని జోడించండి. తులసి పూరిస్తుంది. పాస్తా, మోజరెల్లా చీజ్, టమాటాలు, గుమ్మడికాయ, బియ్యం, బీన్స్, మాంసం, చేపలు మరియు పౌల్ట్రీ. మిరియాలు, మిరపకాయ లేదా బలమైన సుగంధ ద్రవ్యాలకు సున్నితంగా ఉండే సీజన్ ఆహారాలకు తులసిని ఉపయోగించండి. వెల్లుల్లి. ఇది తేలికపాటి మసాలా రుచిని కలిగి ఉంటుంది. నర్సరీ లేదా సూపర్ మార్కెట్లో చిన్న మొక్కలను కొనండి. విత్తనం నుండి మొక్కలను ప్రారంభించటం కంటే ఇది సులభం. అప్పుడు రెసిపీల కోసం పుష్కలంగా సరఫరా చేయడానికి పెద్ద కుండకు మార్పిడి చేయండి. ఇందులో కలుషితమైన సిల్వియాను చేపట్టడం మిమ్మల్ని ఉంచుతుంది. చేయగల ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. మీ భారతీయ లక్షణాలు మరియు చికిత్సను ఉత్తమంగా అంచనా చేయండి. సహజ వైద్యం పూర్తి గైడ్ ప్రతి ప్రయత్నం చేస్తుంది. ఉద్దేశించిన వైద్యపరంగా ఖచ్చితమైన మరియు తాజా సమాచారం. మీ వైద్యుని సలహాను భర్తీ చేయవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.